నాన్నగారు ఎలా పెట్టారు ఎలాగైనా నాన్నగారు చేద్దాం లేకలేక 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా అని మా అబ్బాయికి ఎంతో కాలబంగా పెంచాను. వాళ్ళ అమ్మ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాడిని 6th క్లాస్లో జాయిన్ చేద్దామంటే ఏ స్కూల్లోనూ వాడికి సీట్ ఇవ్వడం లేదు. కనీసం ఆ డివిఆర్ స్కూల్లో అయినా రేపు వాడు పెట్టే టెస్ట్లో పాస్ అయ్యి వాడికి అక్కడ సీట్ వచ్చేలాగా ఆశీర్వదించుదండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకునే మాలాంటి వాళ్ళకే ఇలాంటి కష్టాలైతే ఎలాగోసుకోండి. ఏదేమైనా సరే రేపు ఆ స్కూల్లో మా వాడికి సీట్ వచ్చేలాగా నువ్వే చూడాలి తండ్రి, నువ్వే చూడాలి. చేస్తావు అంతే చెయ్యాలి. చిన్నబాబు చిన్నబాబు నాన్న వస్తున్నా. తిన్నావురా ఎప్పుడూ తినడం, టీవీ చూడటం, లేదా చాలా చిన్న చిన్న రీలు చేయడం, వేరే పని లేదా? రేపు డివిఆర్ స్కూల్లో 6th క్లాస్లో నేను జాయిన్ చేయడానికి వాళ్ళు టెస్ట్ పెడతారు కదా, రేపు కదా, దానికి సంబంధించిన నేను చదవమని చెప్పాను. చదివావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, తెలుగు పద్యం చెప్పు. ఏ పద్యం? చేత వెన్న ముద్ద చెంగల్వ మూదట ఆ పద్యం వచ్చినా చెప్తా చెప్తా. చేత వెన్న ముద్ద నానా నానా ఏంటన్నా నా చేతిలో పెన్నలేదు కదా, వేస్తావా తిన్నాడా? రే నువ్వు పుట్టక ముందు మన ఇంట్లో బోలెడని పాడే ఉండేవురా. నువ్వు పుట్టిన తర్వాత నిన్ను పెంచడానికి నీ తిండికి ఆ ఆవులన్నీ అమ్మేసి వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లోనూ వెన్న కాదు పాలు కూడా లేవు. ముందు పద్యం చెప్పరా. చెప్పాలి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అది అన్నా మాకు పూదండ పిలుస్తావా? ఎదురా ఎలా తెలుసుకోవాలన్నా తర్వాత కానీ ముందు పద్యం చెప్పు. సరేలే. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలకాడు నాన్న నాన్న నాకు బంగారు మొత్తం పిలుస్తావా? ఇప్పుడే చెప్పాను కదా, నేను పెంచడానికి నీ పెళ్లికి ఉన్న పాడవులన్నీ అందించామని. ఇప్పుడు నీకు బంగారం ఈ ఇల్లు మేయరా. ముందు మంచి చెప్పరా. సరేలే నాన్న, ఒక్క నిమిషం వస్తే ఎక్కడికి తీసుకొస్తా. తిండిపోరా. వీడికి చిన్నబాబుని కాదు తిండి బొమ్మని పెట్టాల్సింది పేరు. వస్తున్నావా? చెప్పు. మొదటి చెప్తాలే. ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు ఆ, పట్టు చట్టి ఆ. సత్యగాయకులు సిరిమువ్వ గిజ్జలు చిన్ని కృష్ణ చాలా బాగా చెప్పావా వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న నాన్న అదేంటన్నా మరే ఇవాళ చెప్పరా నాకు ఆ, చిన్ని కృష్ణ సవా ఒరేయ్, నీకు చిన్ని కృష్ణుడు వేషం వేస్తే అందరూ నిన్ను చిన్ని కృష్ణుడు అని పిలవరా అరే ఏమంటారా బండ కృష్ణుడు అంటారు. పోరా పంపించాం ఒరేయ్, 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 ఒరేయ్. ఇలా. నువ్వు పద్యం బాగా చెప్పావురా. ఆ? ఇప్పుడు ఒక లెక్క అడుగుతాను. లెక్క బాగా చెప్పు. ఇదిగో 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 ఈ కుర్చీ పైన 3 ముగ్గులు పెట్టారు. కుర్చీ కిందనే 3 ముగ్గులు పెట్టారు. అంతకంటే ఏంటి? నానా ఆ స్కూల్లో మాస్టరు కోడి కుడి కొట్టని చెప్పారు నేను ఉగ్గులు పెట్టడం కాదురా, మరి? లెక్క కోసం అలా అన్నాను. ఇదిగో, నేను పెట్టిన ఒకే గుడ్డు తెరపించేసాను. ఇక చెప్పాను. సరే ఇంకో లెక్క పెడితే చెప్పు. రే ఇదిగో, నా చొక్కాకి 6 గుండెలు ఉన్నాయి. అందులో 2 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి చెప్పు. నానా నానా ఈ పైన 2 గుడ్డీలు పీక్ చేస్తే నేను లెక్క పెడతాను. మీ లెక్క కోసం నేను గుండెలు తీసిచ్చేయాలి 2. అప్పుడు చెప్పావా? వద్దులే నాన్న, వద్దులే. ఒరే ఓ పని చెయ్యి. 10లోంచి 6 తీసేస్తే ఎంత చెప్పు. ఐదు 5 అది లెక్కరా? సరిగ్గా చెప్పు. ఐదే నానా సరిగ్గా చెప్పు. సరే నువ్వు చెప్పు ఎంత 1 ఇప్పుడు 2 ఇప్పుడు 3 ఇప్పుడు 4 ఇప్పుడు 5 ఇప్పుడు 6 ఇప్పుడు 7 ఇప్పుడు 8 ఇప్పుడు 9 ఇప్పుడు 10. అదే ఆ, 10 పోయిందా ఆ, 9 పోయిందా ఆ, 8 పోయిందా ఆ. 7 పోయిందా 6 పోయిందా ఎన్నున్నాయి 5 అంటే 10 6 నా పొలం వాడి చేసేస్తున్నావురా. మీ అమ్మంటే ఎంత బాగా చూసుకునేదారని. నానా నానా నువ్వు కూడా నన్ను బాగా చూసుకోవచ్చునా ఇదిగో ఇదో వేసుకో బాగా చూసుకోవచ్చు కదా నీకు ఇలా అర్థమైందా? సరే సరే. మరి ఇంగ్లీష్ అని చదివారా? ఓ బాగా వచ్చునా ఇంగ్లీష్ నాకు చెప్పు. ఏం చెప్పండి ఏబిసిడి చెప్పరా? ఓ ఏబిసిడి ఏ ఫర్ ఆలు రైస్ బి ఫర్ బిర్యానీ రైస్ సి ఫర్ చికెన్ రైస్ డి ఫర్ కౌ రైస్ ఈ ఫర్ ఎగ్ రైస్ ఎఫ్ ఫర్ ఫిష్ రైస్ ఆ తిట్టుకోవాలంటరా. అక్కడే వచ్చాడు ఇదిగో A for యాపిల్, ఆ. B for ball, C for cat. అది కదా నేను చెప్తాను. అది ఇవే వచ్చుకోనా రే హిందీ వచ్చా? ఓ హిందీ బాగా వచ్చాగా హిందీలో అక్కడ ఉన్నవాడిని ఆ. ఇలా రండి అన్న హిందీలో ఎక్కడ చెప్పు. బృందావని పిల్లలు అన్న ఇదర్ ఆయియే అంటారు చాలా బాగా చెప్పారా. ఇప్పుడు అదిగో అక్కడికి వెళ్ళండి అన్నది ఏమన్నది? హిందీలో ఆ, అక్కడికి వెళ్ళాలి కాదా? వచ్చినానా ఆ. వే, 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 వే. ఇదర్ ఆయియే అంటారు అక్కడ కలిగించుకొని ఇది రాయంటావా? ఏ ఈ తెలివితేటలో ఈ కృష్ణుడు ఎక్కినల్లా నీకు లెక్కలో మధ్యలో ఆ మధ్య ఒడేదో చెప్పు అంతే. ఇంకా నీకు ఇదిగో ఆ స్కూల్లో సీట్ రావడం చాలా కష్టం. అది ఏ కాపాడు సరేనాడు.
రాత్రులండి. కూర్చోండి. ధన్యవాదాలు. చెప్పండి. ఈసారి మన వార్డులో కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నానండి. చాలా సంతోషం. అందుకని దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓట్లను నాకు వేసి అత్యధిక మెజారిటీలో నన్ను గెలిపించాలని మిమ్మల్ని అడగడానికి వచ్చానండి. తప్పకుండా వేస్తామండి. మరి ఓట్లు వేసి గెలిపిస్తాం కదా, మీరు మన వార్డుకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరే ఎంత మాట అండి! మన వార్డులోని సమస్యలన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసండి. అన్ని సమస్యలని పరిష్కరించడానికి గట్టిగా నేను ప్రయత్నిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు. మరి ఈ అబ్బాయి మా అబ్బాయి అండి. వాడిని 6th క్లాస్లో రేపు డివిఎస్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, మీరు కాస్త రికమెండేషన్ చేస్తే చాలా సంతోషిస్తాను. అరే ఎంత మాట అండి! వీడికి ఏ పాఠశాలలో సీట్ రావట్లేదండి, ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. కాస్త మీరు అరే ఎంత మాట అండి! ఖచ్చితంగా నేను సహాయం చేస్తానండి. ఆ డివిఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ నాకు చాలా బాగా కావాల్సిన వారు. అలాగా ఖచ్చితంగా ఇప్పుడే అతనికి ఫోన్ చేసి మాట్లాడుతున్నానండి. హలో, రంగనాథం, నేనయ్యా రాజుని. నమస్తేనయ్యా, బాగున్నాను. మరేం లేదయ్యా, ఇక్కడ రామారావు గారని మాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అయ్యా. అతని కొడుకు 6వ తరగతి మీ పాఠశాలలో ఒక అడ్మిషన్ కావాలయ్యా. అరే నేనెంతటి పెద్దవాడినైనా పాఠశాల మీరయ్యా నడిపేది. మిమ్మల్ని ఒక మాట అడగాలి కదా, ఖచ్చితంగా చేసి పెట్టాలయ్యా. ధన్యవాదాలయ్యా. థ్యాంక్ యూ. ఉంటానయ్యా, రేపు పొద్దునే పంపిస్తున్నాను. సరే, అలా రామారావు గారు, మీ వాడికి 6వ తరగతికి అడ్మిషన్ కన్ఫర్మ్ అండి. చాలా సంతోషం అండి. అబ్బాయి పేరు చిన్నబాబు అండి. చిన్నబాబా, బాగుంది. గుండ్రయ్యను పిల్లలా ఉన్నాడు. ఏంటంటున్నారు? ఎలక్షన్ లో మా గుర్తు ఏమిటి? చాలా సంతోషం. సరే, వస్తానండి. మరి ఓట్లు మీకే వేస్తాను తప్పకుండా. నేనే కాదు, మా మిత్రుల్ని, మా బంధువుల్ని అందరికీ చెప్పి మీకే ఇస్తాను. ధన్యవాదాలయ్యా, ధన్యవాదాలు. సరే, నేను వెళ్ళొస్తాను. సెలవు. ఏంటి నాన్న? అంకుల్ ఈసారి నేను మా ఇంటికి వచ్చినప్పుడు నాకు బోర్డు స్నాక్స్ ఇస్తారా? అంతేనా? అరే నీకు స్నాక్స్ ఏంటయ్యా, తెస్తానులే. వీడికి ఒక్క లారీలోనైనా సరిపోదు. ఏంటంటున్నారు? ఏం లేదండి, వస్తున్నానండి. వెళ్ళొస్తానండి. మీ గుర్తు ఏదన్నారు? ఏంటండి? చాలా సంతోషం. సరే, వస్తానండి. ధన్యవాదాలు. ఉండగా రమేష్ కష్టపడి పని చేసుకోవచ్చు కదా, ఇలా అడుక్కోపోతే కాలేజీలన్నీ బాగానే ఉన్నాయి కదా. తినడానికి బాగా సరిపోవట్లేదు.
ప్రిన్సిపాల్ గారు. పొద్దున్న నువ్వు ఏమని అడుగుతున్నావు? ఎవరు అడుగుకోవడం? నీకు ఆ డివిఎస్ స్కూల్లో సీట్ వచ్చేలా చూడు స్వామి అని ప్రార్థించాను. సరే, ఇందాక వచ్చిన రాజు అంకులు నిన్నేమడుకున్నారు? నువ్వు ఆయన ఏమని అడుగుతున్నావు? ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఓటు వేయడానికి మా ఇంటికి వచ్చాడు. నేను మీకు ఆ డివిఎస్ స్కూల్లో సీట్లు వచ్చేలాగా కొంచెం రికమెండేషన్ చేయమని ఆయన అడిగాను. అవునా, నువ్వు చెప్పింది నిజమే. అడుగునే వాళ్ళు ఎక్కువ లేదు. ఈ ఒక్కరు మనకి ఏం అవసరమో అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వేమో ఆయన ఆయనేమో నిన్ను ఓటు వచ్చినేమో కడుపు కోసం తింటాడు. చెప్పుడా ప్రజలు అడుగుతున్నా కదా, ఎవరు పెంచినాళ్ళు? నిజమే, చిన్నవాడైనా చాలా బాగా వాడు ఆటలు తెలుసుకోలేదు. ఇప్పుడే తెలుస్తాను. ఓయ్ బాబు, ఓ పునయ్య, ఇలా తీసుకుని ఈరోజు హోటల్లో తృప్తిగా పోతేమయ్యా. అది ఎవరు చూడడం నీకు ఎప్పుడు అది పెట్టుకోలేదు. నమస్తే, మీరు నేను చిన్న సినిమా డైరెక్టర్ అండి. నిజండి ఇక్కడ చిరబాబు అంటే ఇదిగోండి మా అబ్బాయి. వాళ్ళతో వెళ్ళండి. మీకు వాడి షార్ట్స్ చూసానండి, చాలా బాగా చేస్తున్నాడు. వాడికి మా సినిమాలో అవకాశం ఇద్దామని. వాడు అమాయకుడండి. రేపు డివిఎస్ స్కూల్లోనూ 6th క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకున్నా. అలాగే జాయిన్ చేయొచ్చులేండి. సినిమాలో అవకాశం అందరికీ రాదు. మా సినిమా హిట్ అయిందంటే మీ వాడు సెలబ్రిటీ అవుతాడు. అప్పుడు ఊళ్ళో ఉన్న అన్ని స్కూల్ వాళ్ళు మరీ పోటీ పడి మీ వాడికి సీట్ ఇస్తారు. వాడు అమాయకుడండి. ఏదో సరదాగా చర్చలో లీవ్ చేస్తుంటాడు. వాడేమో అతను అడుడే కాదు అని మీరు అనుకుంటున్నారు. ప్రతి పిల్లవాడిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు ఆ టాలెంట్ గుర్తించి వారిని ఎంకరేజ్ చేశారంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతెందుకు, మీకు సచిన్ టెండూల్కర్ తెలుసు కదా? క్రికెట్ ప్లేయర్. అవునండి. ఆయన 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆయన క్రికెట్ లో ఉన్న ఆసక్తిని చూసి వారి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఆయన మంచి స్థాయికి ఎదిగాడు. మీ వాడు కూడా అంతే. అవకాశం ఇచ్చారంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. వాడిని చదివించి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని వాడిని అభివృద్ధిలో తీసుకురావాలని నా ఆశ. అలాగే తీసుకొచ్చాంలేండి. ఏం బాబు, ఏదైనా యాక్ట్ చేసి చూపించు. అప్పుడైనా మీ నాన్నగారు నమ్ముతారు. నాన్న నీకు అప్పుడు అవార్డు వచ్చిందే, ఆ పాట చేయగలవా? నువ్వు చేయగలవా? చేస్తానన్నా. చెయ్యి. అంతే, కూర్చోండి. నన్ను కూర్చోండి. వాడు చేస్తాడేమో. మంచిగా చేస్తారండి. మీరు ఎప్పుడు చూడలేదా? పోలేదు. మంచి టాలెంట్ ఉందండి వాటిలో. నాకు అర్థం కాలేదు. భోజనం
మీరు ఇంత తేడా నేను ఊహించలేకపోయినా రే అన్నా నువ్వు అమాయకుడు కాదు అసాధ్యుడు అసాధ్యుడు చాలా అద్భుతంగా చేశావు నాన్న. చాలా అద్భుతంగా చేశావు చెప్పండి ఇగో మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను చిన్నబాబు మా వాడిని మంచి అభివృద్ధిలో తీసుకురావడం బాధ్యత మీదే తప్ప